హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మైండ్ క్రాఫ్ట్ గేమర్ తెలుగు. ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండే ఉంటారులే, నా వీడియో చూస్తుంటే బాగుంటారు కదా. మీరు చూస్తున్నారు కదా, నా స్కిన్ మారిపోయింది, నేనే మార్చేసా బాగుందని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ముందుకి కొన్ని టోటెమ్స్ తీసుకుని వచ్చాను. టోటెమ్స్ అంటే ఏంటో తెలుసు కదా? తెలుసులే, చనిపోకముందు టోటెమ్స్ హ్యాండ్లో పెట్టుకుంటే బతికించి రీజనరేషన్ ఇస్తాయి మనకి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లే. అవి ఓన్లీ ఎవోకర్స్ని చంపితేనే వస్తాయి ఎక్కడ వుడ్లాండ్ మ్యాన్షన్లో. సో ఇప్పుడు నేను ఇంకో కొత్త మోడ్తో మీ అందరి ముందుకు వచ్చాను. ఇందులో చాలా రకాల టోటెమ్స్ ఉన్నాయి. అన్ని టోటెమ్స్ ట్రై చేద్దాం. మీరు ఇక్కడ చూస్తుంటే లావా కనిపిస్తుంది, ఇన్వెంటరీలో ఐరన్ గోలమ్స్ కనిపిస్తున్నాయి. టోటెమ్స్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఉండాలి కదా, అంటే మనకి డ్యామేజ్ అవ్వాలి కదా. అందుకే లావాని తెచ్చుకున్నాను, ఐరన్ గోలమ్స్ కూడా తెచ్చుకున్నాను. మంచి డ్యామేజ్ ఇస్తాయి కాబట్టి రెండు. సో ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చూస్తున్నాం కదా. ఇప్పుడు మన ముందు కొన్ని చెస్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెస్ట్లో ఒక్కొక్క టోటెమ్ పెట్టా. ఒక్కొక్క టోటెమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. టోటెమ్ ఆఫ్ అండైన్ మీకు తెలిసిందే. టోటెమ్ ఆఫ్ అండైన్ ఒకసారి మళ్ళీ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ హ్యాండ్లో పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, రీజనరేషన్, ఫైర్ ప్రొటెక్షన్ ఇచ్చా. ఎలానో సచ్చేది. మనం స్పాన్ పాయింట్ నుంచి దూరంగా వచ్చాం. అక్కడికి వెళ్ళాక కలుస్తాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, అంటే చిన్న మిస్టేక్ జరిగింది. స్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోయి ఎక్కడైతే స్పాన్ అయ్యానో అక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇక్కడే పెట్టేసుకుంటాం. ఓకే, సో మనం ఫస్ట్ టోటెమ్ని ట్రై చేస్తాం. టోటెమ్ ఆఫ్ అండయింగ్. నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ రీజనరేషన్. ఐరన్లో వదిలే. ఈ టోటెమ్ ఆఫ్ రీజనరేషన్ చూస్తున్నారు కదా. ఈ టోటెమ్ ఆఫ్ రీజనరేషన్ స్పెషాలిటీ ఏంటంటే అది కింద ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా యానిమేషన్, అంటే అది మనకి రీజనరేషన్ ఇస్తుంది. ఎంతసేపు అది కింద ఉంటుందో అంతసేపు రీజనరేషన్ మనకి. చూడండి, ఇప్పుడు మీరే లావలోకి దిగుతాం. చూస్తున్నారు కదా, హార్ట్స్ యానిమేషన్ రీజనరేట్ అవుతుంది. ఎంతసేపు ఉంటే అంతసేపు రీజనరేషన్. తీసేస్తే రీజనరేషన్ ఎఫెక్ట్ ఆగిపోతుంది. ఇది టోటెమ్ ఆఫ్ రీజనరేషన్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టోటెమ్ని ట్రై చేద్దాం. టోటెమ్ ఆఫ్ లెవిటేషన్. గాలి ఎగురుతున్నాం ఫ్రెండ్స్ మనం. వీ బికమ్ సూపర్ మ్యాన్. నిజంగా ఇది క్రియేటివ్ మూడ్ కాదు. మీరు కావాలంటే చూడొచ్చు. కిందకి దిగుదామన్నా క్రౌచ్ అవుతుంది తప్ప దిగట్లేదు. టోటెమ్ ఆఫ్ లెవిటేషన్. కింద పడితే బతికిస్తుందా? ఇక్కడ చూస్తున్నారు కదా, లెవిటేషన్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది మనకి. కొంచెం దూరంగా వెళ్ళొద్దాం. లిటరా అవసరం లేదేమో దీనికి. అలా మనం పైకి వెళ్తాం, మార్చేస్తే కిందకి వచ్చేస్తాం. మళ్ళీ పట్టుకుంటే పైకి, మార్చేస్తూ ఉంటుంది. మళ్ళీ పట్టుకుంటే పైకి. మనం ఎంత పైకి వెళ్ళాలో ఇంక్రీజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఒక ప్లేస్లో అలా నుంచోడం. ఈ టోటెమ్కి పవర్ ఉంది తప్ప చనిపోయాం డైయింగ్కి బతికిచ్చే అంత ఇది లేదు. అంటే టోటెమ్ ఆఫ్ అండయింగ్ లాగా కాదు ఇది. టోటెమ్ ఆఫ్ లెవిటేటింగ్.
జస్ట్ జాగ్రత్త. లావా లావే మంచి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ టోటెమ్ చూద్దాం. టోటెమ్ ఆఫ్ గోస్ట్. ఎఫ్ఓబి పెరిగింది. మై గాడ్, వీఆర్ ఇన్విజిబుల్. దమ్ముంటే నన్ను పట్టుకోండి ఫ్రెండ్స్. హైడ్ అండ్ సీక్లో బాగా పనికొస్తుంది. మల్టీప్లేయర్ సర్వర్స్లో మన ఫ్రెండ్స్ని ట్రాక్ చేయడం. సడన్గా వాళ్ళ కళ్ళ ముందు వచ్చిన వెంటనే షాక్. స్పీడ్, ఇన్విజిబిలిటీ. స్పీడ్ 3, ఇన్విజిబిలిటీ. ఒకసారి సరదాగా ఐరన్ గోళం మనం చూస్తుందో చూద్దాం. లావా కళ్ళు ఉంటాయా ఫ్రెండ్స్? హాఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. లిటరల్లీ ఆ గోస్ట్ టోటెమ్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకున్నా అది ఉన్నట్టే లేదు. ఐడియా మాత్రం అదిరిపోయింది. లిటరల్లీ అదేంటి ఫ్రెండ్స్ మనం అలా చూస్తుంటే కొంచెం దూరంగా ఉండబట్టి. వాటర్ మంచినీళ్ళు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలా? టోటెమ్ ఆఫ్ లెవిటేషన్ కూడా పట్టరాలేదు. మంచిది నాకు అర్థం కాదు. ఐఎమ్ లైక్ దిస్. పంచాలి ఏం చేయను. అదండి పైకి వెళ్ళక కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టోటెమ్ చూద్దాం. టోటెమ్ ఆఫ్ లెవిటేషన్ అయిపోయింది కదా. ఒక టోటెమ్ని మన జేబులో పెట్టుకుందాం. అలానే ఇంకోసారి కింద పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ గోస్ట్. టోటెమ్ ఆఫ్ గోస్ట్. ఇదేంటి? అది ఫర్ టెస్ట్ పర్పస్ తీసానంటే బయటికి మీరేమి. ఓకే, టోటెమ్ ఆఫ్ గోస్ట్ మనకి ఇన్విజిబిలిటీ ఇస్తుంది, స్పీడ్ ఇస్తుంది. కానీ ఐరన్ గోళం దగ్గర ట్రై చేద్దాం. ఏంటంటే చాలా తప్పు. ముజంగ్ ఇట్స్ వెరీ. రే చూడు, నన్ను ఒక్కడనే చూడు, తట్టుకోలేవు. కళ్ళు ఎర్ర చేసేస్తా. నువ్వే నీ కళ్ళ ముందు ఎర్రగా ఉన్నాయి, అయినా పర్లేదు, నేను మంచో. గుర్తుపెట్టుకో, నీకు ఎటువంటి సమస్య వచ్చింది ఏంట్రా వెనకుండా వెళ్ళిపోతున్నావు? ఇదేమన్నా బాగుందో చెప్పు నువ్వు. నేను నీకు వద్దురే ఇది సరదాగా చెప్పాను. రే బాగా ఎక్కువ చేస్తున్నావు అనుకోండి. చచ్చిపో. అట్లుంటుంది మనతో ఉంటే ముచ్చట. చూశారు కదా ఫ్రెండ్స్, స్పీడ్ 3, ఇన్విజిబిలిటీ. సింగిల్ షాట్ షీప్ విల్ డై. ఓవర్ పవర్డ్. ఓకే, నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ గోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ ఫ్లీయింగ్. వాట్ ఈస్ టోటెమ్ ఆఫ్ ఫ్లీయింగ్? స్పీడ్, జంప్. అబ్బో, చాలా బ్లాక్సే జంప్ చేస్తున్నాము. మోర్ దెన్ 3 బ్లాక్స్.
ఐరన్ గోళం అంతా జంప్ చేస్తున్నావా? చూద్దాం ఒకసారి. రే ఐరన్ గోళం చూడరా, నేను నీకన్నా ఎత్తుగా ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొత్తగా ఒకటి తయారు చేశాను, ఇన్విజిబుల్ ట్రాంపోలిన్. చూసారు కదా, కింద ట్రాంపోలిన్ కనిపించదు మీకు. ఇట్స్ మై ఇమాజినేషన్, యువర్స్ ఆల్సో. చూసారా ఎంత ఎత్తు ఎదుగుతున్నాను? నో ట్రాంపోలిన్ అంటే ఓకే. మనం నెక్స్ట్ టోటెమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. టోటెమ్ ఆఫ్ లింక్ అది ఇది. నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ డైవింగ్. వాటర్ బ్రీతింగ్ ఇస్తుంది అనుకుంటా, ట్రై చేద్దాం. పోలార్ బేర్ చాలా తప్పు చేస్తున్నాం. చంపేస్తా. మై గాడ్, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు హంగర్ పైన బబుల్స్ కనిపించట్లేదు. మీన్స్ వీఆర్ నాట్ డ్రౌనింగ్. ఏం లేదు, ఈ టోటెం పెద్ద ఏం చేయట్లేదు మనకి. అంటే ఇట్ గివింగ్ అస్ వాటర్ బ్రీతింగ్ ఎఫెక్ట్. సూపర్, ఎక్స్ట్రాడనరీ. మన నెక్స్ట్ టోటెం దగ్గరికి వెళ్ళిపోదాం. బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇది టోటెమ్ ఆఫ్ డైవింగ్ కదా. ఏంట్రా నా ముందు డ్యాన్స్ చేస్తున్నావు? అంత పెద్దవాడు అయిపోయావా? నన్ను ముట్టుకోలేవు. అమ్మో, మనం జాగ్రత్తగా ఉంటాం. నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ డీకే. టోటెమ్ ఆఫ్ డీకే ఇది మనం ఇందాక చూసిన ఇది ఉంది కదా, టోటెమ్ ఆఫ్ రీజనరేషన్. ఇది ఒకేలా ఉన్నాయి కదా, చూద్దాం ఇది ఏం చేస్తుంది. టోటెమ్ ఆఫ్ డీకే అది మనకు రీజనరేషన్ ఇస్తుంది. ఇదేమిస్తుంది? ఓ మై గాడ్, వెదర్ ఎఫెక్ట్. విత్ అవే. రే యూ చాలా తప్పు రా రే, చల్దు తప్పు రే తప్పు. వితర్ ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను. చచ్చిపో. గుడ్ నైట్. సో మన నెక్స్ట్ టోటెమ్ ఆఫ్ డెత్. ఏంటి ఫ్రెండ్స్ ఇది? రీస్పాన్ అని నొక్కుతుంటే చచ్చిపోతుంది ఏంటి? నాకు అర్థం కాలేదు. చాలా తప్పు రేది మొజాంగ్. వాట్ ఈస్ దిస్? దీనికి ఒక మార్గం ఉంది, క్రియేటివ్లోకి వెళ్ళి మార్చుకోవడం. బావ్, యానిమేషన్ బాగుంది కదా. ఓకే, చాలా తప్పు ఇది. ఈ టోటెం మరీ ఇంత దారుణమైందని నేను అనుకోలేదు. నార్మల్గా టోటెం అంటే అన్నీ బతికిస్తాయేమో అనుకున్నాను మాడ్ డౌన్లోడ్ చేసుకోకముందు. ఇదేంటో రీస్పాన్ అయ్యానో లేదు, వెంటనే చచ్చిపో. ఒకసారి చూడు ఎన్నిసార్లు చచ్చిపో. నా పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు ఏంటో. సరే, మనం మన నెక్స్ట్ టోటెం దగ్గరికి వెళ్ళిపోదాం. ముందు
టోటమ్ ఆఫ్ డెత్ తీసేద్దాం. చిరాకు. ఐ హేట్ దిస్ టోటమ్. సర్వైవల్లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టోటమ్ ఆఫ్ కాంబాట్. స్ట్రెంత్ రెసిస్టెంట్. చిన్నపిల్లల్ని చంపడం మైన్క్రాఫ్ట్ ప్రకారంగా న్యాయమేమో కానీ నాట్ మీ. నేను అసలు బేబీస్ని చంపను. బేబీస్ ముందు పేరెంట్స్ని చంపను. చూసారన్నా ఎంత మంచి మనసు. చూడండి, అందరు ఇన్స్పైర్ ఫ్రమ్ మీ. సరే, ముందైతే మనం టెస్ట్ చేద్దాం. టోటమ్ ఆఫ్ కాంబాట్. ఐరన్ ఒక చేత్తో సంపాదించాడు. వద్దు 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 వదిలే 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 వదిలే. 3 షాట్స్. 1 షార్ప్నెస్ 5 స్వాట్ ఏది. 1 2 3. మై గాడ్, 3 షాట్స్లో చచ్చిపోతున్న ఐరన్ గోలెం. ఈరోజుటి ముఖ్య అంశాలు. 3 షాట్స్తో ఐరన్ గోలెంని చంపిన ద మైన్క్రాఫ్ట్ గేమర్. గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ చదవడం మర్చిపోకండి. సరే, నెక్స్ట్ టోటమ్ ఆఫ్ కాంబాట్ అయిపోయింది. నెక్స్ట్ టోటమ్ ఆఫ్ కేవింగ్. ఇది ఎక్కడ టోటమ్? హేస్ట్ నైట్ విజనా? అంటే కేవ్కి బాగా ఉపయోగపడుద్ది ఈ టోటమ్. ఎక్కడి నుంచైనా బతికిస్తుందో మనకి. హలో టోటమ్, వదిలేరా. ఒక్కసారి చేతిని చూడండి, ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అది. చేత్తో స్టోన్ని మైన్ చేస్తున్న ద మైన్క్రాఫ్ట్ గేమర్. ఈరోజు అవుతుందా? అయినా పర్లేదు, ఓ పని చేద్దాం. /s diamond pickaxe. Stone mining very fast. కానీ ఫ్రెండ్స్, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మనకి ఏం అనిపించలేదు కదా. అండ్ మ్యాజిక్ ఏంటంటే వాటర్లో బ్లాక్స్ని మైన్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఆల్సో. కానీ ఈ టోటమ్ ఏంటంటే పని బాగా ఈజీగా చేస్తుంది. ఇట్ మేడ్ ఇట్ ఈజీ. తొందరగా పైకి వెళ్ళిపోయినా. ఓకే ఫ్రెండ్స్, నేను పైన కలుస్తాను మిమ్మల్ని. టోటమ్ ఆఫ్ లెవిటేషన్ని యూజ్ చేసి పైకి వెళ్ళిపోదాం. లిటరల్లీ నాకు అన్నింటిలో ఏం నచ్చిందంటే ఈ టోటమ్ ఆఫ్ లెవిటేషన్. సర్వైవల్ మోడ్లో ఎగరడం అనేది ఇంపాసిబుల్ ఎలిట్రాతో తప్ప. బట్ ఈ టోటమ్ ఆఫ్ లెవిటేషన్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు పైకి. తొందరగా తీసుకెళ్ళరా పైకి. గుడ్ బాయ్. సారీ, గుడ్ టోటమ్. ఫ్రెండ్స్, టోటమ్ జెండర్ ఏంటో తెలుసు మీకు? నాకు తెలియదు, అందుకే అడిగాను. సో మన నెక్స్ట్ టోటమ్ని టెస్ట్ చేద్దాం. టోటమ్ ఆఫ్ కేవింగ్ అయ్యింది కదా మనకి ఇప్పుడు. ఏం లేదు, మనం కేవ్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది. ఆమ్జినస్ టోటమ్ ఆఫ్ కాంబాట్. మై గాడ్, ఏంట్రా ఇది?
ఏంటోటండ్రా ఇది, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చావండ్రా. దీనికి మనకి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అబ్బా అవి చూసారా ఒకసారి, ఎక్కడ చూడండి. స్పీడ్ 3, స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్, హెల్త్ బూస్ట్, ట్రైలోమెన్ 2. అదేంటిది నాకు తెలియదు. ఇన్ని వచ్చాయి, నేను నాకు చచ్చిపోతున్నాను ఈ ట్రైలోమెన్ వల్ల. లిటరలీ ఐ హేట్ ఇట్. ఇన్వెంటరీలో ఉంటే చాలా చచ్చిపోతున్నాను. ముందు అర్జెంటుగా అది ఇన్వెంటరీలోంచి తీసేయాలి. ఐ కిల్ యూ, ఐ డోంట్ లైక్. నెక్స్ట్ టోటమ్ ఏంటి? టోటమ్ ఆఫ్ ఫ్లేమ్. ఉపయోగపడిద్దని లావా తెచ్చా. నాకు తెలుసురా, ఐ నో. ఫైర్ రెసిస్టెంట్ చెప్పాలంటే నెదర్లో బాగా ఉపయోగపడుతుంది మనకి. వీ కెన్ స్విమ్ ఇన్ లావా. నైస్. నో, నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎంత ఇరిటేషన్ తెప్పించావో తెలుసు నువ్వు. తప్పు కదా గోళం. ఇదిగో నన్ను చూడకుండా ఎలా పట్టించుకోకుండా వెళ్తున్నారు చూస్తున్నారు కదా అందరూ. చాలా తప్పురా రే. చూడు రే, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నీట్గా చూపిస్తాను. బాగా ఎక్కువ చేస్తున్నారు టోటల్. సచ్చేవరా ఈరోజు నువ్వు నా చేతిలో. 3 షాట్స్, ఐరన్ గోలెం డెడ్. హాహాహా, సరదాగా అన్నీ అయిపోయాయి కదా, ఐరన్ గోలెం స్టార్ట్. రే 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 నేనేం చేశాను రా? రే చాలా తప్పు రే, నేనేం చేయలేను. కాళ్ళని నేను బతికిస్తాను. నన్ను వదిలే. ఇరుక్కుపో. ఇప్పుడు ముట్టుకోరా, నన్ను ముట్టుకోలేవు. బతికేదా రే నిన్ను ఈరోజు. ఐ విల్ కిల్ యూ, ఐరన్ గోలెం. ఓ మై గాడ్ తప్పురా ఐరన్ గోలెం. నువ్వు బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఐ థింక్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఈ వీడియో. మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ అందరి ముందుకి తర్వాత వస్తాము. ఇది ఇవాళ వీడియో. ద మైన్క్రాఫ్ట్ గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.